అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మరి వారిలో మొదటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనకు పూనుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పట్టణంలో దాదాపు 1000 బైక్లతో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ నిబంధనలు సాకుగా చూపుతూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించినా కార్యకర్తల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు సర్వ్ చేసినాం, మీరు హాజరు కావాలని చెప్పేసి ఎవరంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏంటి తొందరగెట్టి అన్నప్పుడు కొండగేడి కూడా ఒకళ్ళు తొందరగేడి నుంచి మాట్లాడుతుంది ఇంకో దాన్ని కాబట్టి ఆయన తొందరగా పొందితే అయిపోయారు అసలు వాస్తవానికి వేయాలి పొరపాటు. ఆ తొందరగేడి ఏం చేసినట్టే కేసీఆర్ గారికి కక్ష సాధింపు చర్యలను బాగా నోటీస్ వచ్చింది. ఎందుకు కక్ష సాధింపు చర్యలు ప్రోగ్రెసివ్ కేసుకి కేసీఆర్ ఏం సంబంధం? అసలు ఎవరికైనా సరే ఒక విచారణ పేరుతోని ఒక కేసు బుక్ చేయాలన్నా సరే, మీకు ఒక నోటీస్ ఇవ్వాలన్నా సరే ఫస్ట్ కంప్లైంట్ రాలేదు. మన కేసు బుక్ చేయాలంటే పోలీసులు మిస్టర్ రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక, దమ్ము లేక, బయట కొట్లాడేందుకు సత్తా లేక చికెన్ పాత్ర పోషిస్తున్నారు. ఏదో బాబతోని కేటీఆర్ గారికి నోటీసు, హరీష్ రావు గారికి నోటీసు, సంతోష్ గారికి నోటీసు, కేటీఆర్ గారికి నోటీసు. ఎందుకంటే క్యాడర్ మొత్తం ఈ నోటీసు కూర్చోవాలి, టీవీ కాడ కూర్చోవాలి, ఇలా పార్టీ పని చేయొద్దు, ఓటు అడగవద్దు, వాళ్ళు ఓటు పెడితే ఓటు పడుతున్నాయి, మా ఊళ్ళో ఓటు పెడితే ఉద్దేశించి కొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదో ఒక పేరు డిస్టర్బ్ చేయాలి. మెదక్